ఒరే బండి స్పీడ్ గా డ్రైవ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? పెట్రోల్ అయిపోతుంది. రాజేష్, ఇవాళ మనం ఫుల్గా తాగేయాలి. ఎంతలాగంటే అదిగో అక్కడ ఉన్న 3 చెట్లు 6 చెట్లలో కనిపించేంతలా తాగాలి. ఇంకా తాగడం ఆపేస్తే మంచిదిరా. ఎందుకురా? ఎందుకంటే అక్కడ ఉన్నాయి 3 కాదు, 1. ఇంకా తాగావనుకో చెట్లు కాదు అడవి కనిపిస్తుంది. బద్రి, అలా మాట్లాడితే నాకు కోపం వస్తుందిరా. ఇందాక నుంచి కోపం వస్తుంది అంటున్నావు, ఇంకా రాలేదు. ఇంతకీ కోపం నడుచుకుంటూ వస్తుందా, బైక్ మీద వస్తుందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బద్రి, మీ ఆవిడతో గొడవ అయిందన్నావు, ఏమైంది? అంతా సద్మనిగిందిరా. ఎలారా? ఏముంది, ఆమె నా దగ్గరకు వచ్చి బతిమాలింది. ఏమని? బీరువా షాప్ నుంచి బయటికి రండి, ఇక కొట్టనని. రాజేష్, బాహుబలి చూసావా? చాలా సార్లు చూసాను. బాహుబలి నుండి ఏం నేర్చుకున్నావు? అత్తాకోడల పోర్లో ఎంతటి బాహుబలైనా బలైపోవలసిందే అని. వారిని నీకు ఎలా అర్థమైందా? రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా, అయినా 1 కేజీ కూడా బరువు తగ్గలేదు. బహుశా వెనకాల కూర్చుంటే బరువు తగ్గరనుకుంటా. రేపటి నుంచి నేనే తొక్కాలి సైకిల్. నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది. తక్కువ ఖర్చులో ఎవరైనా నేర్పే వాళ్ళు ఉన్నారా? ₹1 ఖర్చు లేకుండా డాన్స్ నేర్చుకునే ఐడియా చెప్పనా? అదేలాగరా? మండు టెండలో చెప్పులు లేకుండా రోడ్డు మీద నిలబడితే ₹1 ఖర్చు లేకుండా డాన్స్ నేర్చుకోవచ్చు. అయ్యా ధర్మం, ఇలా అడుక్కోవడానికి నీకు సిగ్గు లేదురా? మీరు ఎప్పుడన్నా అడుక్కున్నారా? లేదు. మరి ఏదో అనుభవం ఉన్న వాళ్ళ చెప్తున్నావు, ఇలా అడుక్కోకూడదని. బద్రి, నిన్న ఆ అమ్మాయి ఏంటి నిన్నేదో అడుగుతుంది? ఒక్క ఛాన్స్ ఇస్తారా, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటానంటుందిరా. గుండె ఏమన్నా అపార్ట్మెంటా అందరినీ పెట్టుకోవడానికి? ఆల్రెడీ 2 లవర్లు ఉన్నారు కదా తనకి. నేను అదే అడిగా. తను సైన్స్ టీచర్ చెప్పిందంట గుండెలో 4 గదులు ఉంటాయని, ఇంకా 2 ఖాళీగా ఉన్నాయంట్రా. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, చెప్తావా? అడుగు, చెప్తాను. వెయిటర్ అంటే మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనకి ఫుడ్ సర్వ్ చేసేవాడా, లేక దానికోసం ఎదురు చూస్తున్నా మనమా? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి.